యూత్ రిట్రీట్ కొరకు ప్రతి ఒక్కరూ దయచేసి ప్రార్థన చేయండి. అక్టోబర్ 2వ తేదీ యూత్ రిట్రీట్ కొరకు ప్రార్థన చేయండి. మీకు అందరికీ పాంఫ్లెట్స్ ఇవ్వడం జరిగింది. అనేక మంది యవనస్తులు యూత్ రిట్రీట్కు చేరి రావాలని, వారందరూ కూడా రక్షణ పొందాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. అదిన వాతావరణం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు తన కృపను కనుపరచాలని, వాతావరణం కొరకు, ప్రతి ఏర్పాటు కొరకు కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ యూత్ రిట్రీట్ కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసి దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. మహోన్నతుడు అయిన తండ్రి, ఇంతవరకు ఆరాధన అంతట్లో మీరు చూపిన సహాయానికై స్తోత్రాలు ప్రభువా. మీ బిడ్డలు మీ సన్నిధిలో సమర్పించిన కానుకలను మీరు ఆశీర్వదించండి. మీ బిడ్డలకు తగిన ప్రతిఫలము దయచేయండి. మీ రాజ్య వ్యాప్తికై అవి వినియోగించబడే కృపను దయచేయండి ప్రభువా. ఇప్పుడు వాక్య ధ్యానములో సహాయం చేయండి. మాకందరికీ కావలసిన మేలైన మాటలను మీరే అందించమని క్రీస్తు ప్రభు అత్యున్నత నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, పరమగీతము గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే, షూలమ్మితి మాట్లాడుతూ ఉంది, తన ప్రియుని గూర్చి మాట్లాడుతూ ఉంది. ప్రియుని దగ్గర ఉంటే ఆమెకి ఏం లభిస్తుందో మాట్లాడుతూ ఉంది. ప్రియుని నుండి ఎలాంటి ఆదరణ లభిస్తుందో, తనకు ఏమి కలుగుతుందో వివరిస్తూ ఉంది. 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో, జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. ఏమంటూ ఉన్నాడు? అంటుంది షూలమ్మితి, అతని నీడను కూర్చుంటిని. ఎలాగంట? ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. ఎంత మంచి మాట! ఏముందంట? అతని యొద్ద కూర్చుంటే, అతనిలో ఉంటే, అతనితో కలిసి ఉంటే నాకేముంది? ఆనందం ఉంది, నాకేముంది? సంతోషం ఉంది. ఎందుకని? అతను నాకు నీడను దయచేస్తూ ఉన్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. ఎక్కడున్నాను నేను? నీడలో కూర్చొని ఉన్నాను. ఏమిటి పరిస్థితి? ఎలాంటి పరిస్థితి అంటే, భయంకరమైన ఎండ, భయంకరమైన వాన, బయటకు వెళ్తే భయంకరమైన పరిస్థితులు. అలాంటి పరిస్థితిలో ఎవరు? ఆయన నీడ నాకు ఆశ్రయముగా ఉన్నది, నాకు క్షేమం ఉన్నది. అందుకే ఆయన యొద్ద ఏముంది? నాకు సంతోషం ఉంది. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. అవును, ఏమిటి అతని నీడను కూర్చుండుట అంటే ఏమిటి అర్థం? దైవ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు మనలను కాపాడి భద్రపరుస్తాడు, మన పట్ల కృప చూపుతాడు, తన క్షేమమును మనకు దయచేస్తాడు. ఏం చేస్తాడు ప్రభు మన పట్ల? ఎలాంటి కృపను కనుపరుస్తాడు? ఎలాంటి క్షేమమునిస్తాడు? చదువుదాం. 17వ కీర్తన 8వ వచనం నుండి చదువుదాం. ఆయనిచ్చే కాపుదల ఏమిటో, ఆయనిచ్చే భద్రత ఏమిటో, ప్రభు మన పట్ల చూపే కృప ఏమిటో దైవ గ్రంథంలో వివరిస్తూ ఉన్నాడు. అందుకే షూలమ్మితి అంటుంది, ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. 17వ కీర్తన 8వ వచనం చదువుదాం. నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. అబ్బా, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. ఎలా కాపాడుతాడు ఆయన? ఆయన ఎలా భద్రపరుస్తాడు? తన బిడ్డలకు క్షేమం ఎలా దయచేస్తాడు?
తన కనుపాప వలె మనలను కాపాడతాడు. కీప్ మీ యాజ్ ది యాపిల్ ఆఫ్ యువర్ ఐ. క్షేమమును దయచేస్తాడు, భద్రపరుస్తాడు, కాపుదలను దయచేస్తాడు. ప్రతికూల పరిస్థితుల్లో, అనుకోని పరిస్థితుల్లో కూడా ఆయనే మనకు కాపుదల దయచేసి మనలను నడిపిస్తాడు. ఎంత కాపుదల! అసలు కనుపాపను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అలాంటి కాపుదల, అంత భద్రత ప్రభు మనకు దయచేస్తాడు. అవును, ఆయన దగ్గర ఉంటే మనకు క్షేమం ఉంది, ప్రభు యొద్ద ఉంటే మనకు భద్రత ఉంది. ఏమిటి భద్రత? దుష్టుని నుండి మనకు భద్రత కావాలి. ఎవరి దుష్టుడు? అపవాది నుండి మనకు భద్రత కావాలి, మనకు క్షేమము కావాలి. ఎందుకని? అపవాది ఏం చేస్తాడంట? మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని వెంటబడుతూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. పాపములోనికి లాగి వేస్తాడు, దేవుని నుండి దూరము చేస్తాడు, దురలవాట్లకు బానిసలుగా చేస్తాడు. పాపమును జయించలేని స్థితిలో ఉండిపోతాం. ఆయనే మనకు కాపుదల. ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే మనకు భద్రత. కీప్ మీ యాజ్ ది యాపిల్ ఆఫ్ యువర్ ఐ. తన కనుపాప వలె ఆయన మనలను కాపాడువాడు, క్షేమమును దయచేస్తాడు. నిజమే, దురలవాట్ల నుండి బయటపడలేకపోతా ఉన్నాం, కొన్ని అలవాట్లు విడిచిపెట్టలేకపోతా ఉన్నాం. మరలా చెయ్యొద్దు అనుకుంటున్నాం, కానీ చేస్తూనే ఉన్నాం. విడవవలసిన వాటిని విడిచిపెట్టలేకపోతూ ఉన్నాం. దేవుడే మనకు ఆశ్రయం, ఆయన ద్వారానే విడుదల, ఆయన శక్తి ద్వారానే మనకు జయం. ఆయన మనలను కాపాడువాడు, మనలను భద్రపరచువాడు. ఎలా కాపాడుతాడంట? తన కనుపాప వలె ఆయన మనలను కాపాడువాడు. లోకములో జీవిస్తున్నాం, పాపములో జీవిస్తూ ఉన్నాం. ప్రేమించాడు, రక్షించాడు, కృప చూపాడు. దిక్కులేని స్థితిలో జీవిస్తూ ఉండగా మన పట్ల కరుణను చూపి ఏం చేస్తున్నాడు? కాపాడి భద్రపరుస్తూ ఉన్నాడు. దైవ గ్రంథంలో మనలను ఎలా కాపాడుతున్నాడో వివరిస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు మనలను ఎలా కాపాడుతున్నాడో వివరిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము గ్రంథం 32వ అధ్యాయం చదువుదాం. చూడండి, 10వ వచనం నుండి మనం చదివితే, తన కనుపాప వలె కాపాడువాడు మనలను ఎలా కాపాడుతున్నాడో వివరిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము గ్రంథం 32వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. అరణ్య ప్రదేశములోను. ఏ ప్రదేశం అంట? అరణ్య ప్రదేశము. అరణ్య ప్రదేశం. అరణ్య ప్రదేశము అంటే ఏముంటుంది? అరణ్యములో ఏముంటుంది? ఏమి దొరకదు, ఏమి దొరకని పరిస్థితి. అరణ్యములో ఎవరు సహాయం చేస్తారు మనకు? ఎవ్వరి వలన సహాయము దొరకదు. గట్టిగా కేకలేసి సహాయం కొరకు మొరపెట్టినా ఎవరు వస్తారు మన కొరకు? ఎవ్వరు వచ్చే పరిస్థితి లేదు. సహాయము లేని స్థితిలో, దిక్కులేని స్థితిలో, అరణ్య ప్రదేశములో, ఏ పరిస్థితిలో? అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వనిగల పాడైన ఎడారి. పాడైన స్థితిలో ఉండగా, నిజమే, ఎలా అయిపోయింది మన జీవితం? ఎడారి వంటి జీవితం, ఎడారి వంటి జీవితం, భీకర ధ్వనిగల పాడైన ఎడారి. ఏమైపోయింది? జీవితం పాడైపోయిందండి. వాటిని జయించలేకపోతున్న స్థితి, పాపముపై జయము పొందలేని స్థితి, లోక సంబంధమైన వాటిపై జయము పొందలేని స్థితి, పాడైన ఎడారి వంటి జీవితం, ఫలము లేని జీవితం, దేవుని కొరకు ఫలించలేని జీవితం, పాడైన స్థితి, దిగజారిన స్థితి, లోకములోనే పాపములో కూరుకుపోయిన స్థితి. ఏం చేస్తాడు ఆయన? అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వనిగల
పాడైన ఎడారిలోను వాని కనుగొని ఏం చేశాడు? ఆయనే మనలను కనుగొని అంటే అర్థం ఏమిటి? వెదికేవాడు, అంతేనా? ఆయన ఏం చేశాడు? మనలను వెతికితే దొరికాం. ఆయనే వెతుకుతున్నాడు. మానవులను రక్షించడానికి, విమోచించడానికి మనలను వెతుకుతూ ఆయనే ఈ లోకానికి దిగి వచ్చినవాడు. ఎక్కడున్నాం మనం? భయంకరమైన స్థితిలో ఉన్నాం. ఎలా జీవిస్తున్నాం? లోకములో పాపాంధకారములో జీవిస్తూ ఉండగా ఆయన నన్ను వెదకి, చదువుదాం, వాని కనుగొని ఆవరించి పరామర్శించి నన్ను ఆయనే పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడాను. ఎంత గొప్ప మాట! ఆయనే వెదకి, ఆయనే కనుగొని, ఆయనే నన్ను పరామర్శించి, ఆయనే నన్ను చేరదీసి తన కనుపాప వలె ఆయన నన్ను కాపాడినవాడు. దైవ గ్రంథంలో శ్రేష్టమైన మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. నాకు సంతోషం ఉంది, నాలో ఆనందం ఉంది, నాలో సమాధానం ఉంది. ఎందుకంటే ఆయన నాకు తన నీడను దయచేస్తూ ఉన్నాడు, నన్ను కాపాడుతున్నాడు, నన్ను భద్రపరుస్తున్నాడు. ఏ స్థితిలో ఉండగా కాపాడుతున్నాడు, ఏ స్థితిలో ఉండగా నాకు భద్రతను దయచేస్తూ ఉన్నాడు, ఏ స్థితిలో ఉండగా నాకు జయమిస్తున్నాడు. భీకర ధ్వని గల పాడైన ఎడారిలో కృంగిపోయి ఉండగా, దేవునికి దూరమై జీవిస్తూ ఉండగా ఆయనే నన్ను కనుగొని, నన్ను పరామర్శించి తన యొద్దకు నన్ను చేర్చుకున్నవాడు. అందుకే షూలమ్మితి అంటుంది, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. అవును, మనకు క్షేమమును భద్రతను దయచేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీడలో మనము దాగి ఉంటే ఆయనే మనలను భద్రపరిచి తన మార్గములో మనలను నడిపిస్తాడు. ఆయన నీడను మనము ఆశ్రయిస్తే మనకు క్షేమం ఇచ్చి జయమును ప్రభువే దయచేస్తాడు. మొదటిగా మనం గమనించాం, తన కనుపాప వలె ఆయన మనలను కాపాడును. మరొక వచనం చదువుదాం, 36వ కీర్తన కూడా చదువుదాం. దైవ గ్రంథంలో 36వ కీర్తన 7వ వచనం కూడా చదువుదాం. 36వ కీర్తన 7వ వచనం. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఇందాకేమో కనుపాప వలె కాపాడతానన్నాడు, ఇక్కడ అంటున్నాడు రెక్కలతో నిన్ను కాపాడతాను. నీ రెక్కల నీడను వారు ఆశ్రయించుచున్నారు. మనందరికీ తెలుసు, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద దాచున్నట్లు రెక్కల నీడలో ఆయన మనలను భద్రపరుస్తాడు. ఏమిటి రెక్కల నీడలో భద్రపరచుట అంటే? రెక్కల నీడలో ఆయన మనలను భద్రపరచుట అంటే ఏం చేస్తాడు? ఒక సందర్భాన్ని, ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇతనిని ఏర్పరచుకొని రాజుగా అభిషేకించాడు. చిన్న వయసులోనే ఏర్పరచుకున్నాడు, రాజుగా అభిషేకించాడు. కానీ ఆయన కంటే ముందుగా ఉన్న రాజుకి ఇదేమాత్రము ఇష్టం లేదు. ఎవరతను? సౌలు. దేవుడు దావీదును సౌలు తర్వాత రాజుగా ఏర్పరచుకున్నాడు. కానీ సౌలు ఏమాత్రము కూడా సహించట్లేదు, దావీదును రాజుగా ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. నాలాంటి ఇంత గొప్ప రాజు ఉండగా మరొకడు ఎలా అవుతాడు? ఏం చేస్తున్నాడు సౌలు? దావీదును తరుముతూ ఉన్నాడు. ఏం చేయాలని? ప్రాణము తీయాలని.
దావీదు దేవుని చేత అభిషేకించబడినవాడు అయినప్పటికీ కూడా సౌలు దావీదు ప్రాణము తీయాలని వెంటబడుతూ ఉన్నాడు. దావీదు రాజు కాదు, దావీదుకేమి సైన్యం లేదు, దావీదుకేం పెద్ద గొప్ప ఆయుధాలు లేవు. సౌలు అయితే ఒక రాజు, సౌలుకు సైన్యం ఉంది, సౌలుకు గొప్ప ఆయుధాలు ఉన్నాయి. సౌలే బలవంతుడుగా కనబడుతూ ఉన్నాడు. దావీదు బలహీనుడే. కానీ దావీదు ఎక్కడ దాగి ఉన్నాడు? ఆయన రెక్కల నీడలో, ఆయన రెక్కల నీడలో దాగి ఉన్నవాడు. సౌలు ప్రతిసారి కూడా దావీదును తరుముతూ ఉండగా దావీదు దాక్కుంటున్న పరిస్థితి, ప్రతిసారి దాక్కుంటున్న పరిస్థితి. ఎక్కడ దాక్కున్నాడు? ఎక్కడెక్కడో కొండల్లో, లోయల్లో, గుహల్లో. ఒక సందర్భంలోనైతే ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు దావీదు తప్పించుకోవడానికి. ఏదో విధంగా ప్రాణం కాపాడుకోవాలని ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఎలా ప్రవర్తిస్తున్నాడు? పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తున్నాడు. నిజానికి పిచ్చి పట్టలేదు, కానీ తన ప్రాణం కాపాడుకోవడానికి ఏం చేస్తున్నాడు? పిచ్చివానిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. దేవుడు దావీదును విడిచిపెట్టినవాడు కాడు. తాను ఏర్పరచుకొనిన వానిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టువాడు కాడు. తాను ఎన్నుకున్న వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాడు. దావీదుకు క్షేమం ఇచ్చాడు, దావీదుకు భద్రతనిచ్చాడు. తన రెక్కల నీడలో దావీదును కాపాడినవాడు. దైవ గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. ఆయన నీడ, ఆయన క్షేమం ఎలా ఉంటుందో దైవ గ్రంథంలో 2 మాటలు మనం గమనించాం. మొదటిగా అన్నాడు, తన కనుపాప వలె ఆయన కాపాడును. తర్వాత అంటూ ఉన్నాడు, తన రెక్కల నీడలో ఆశ్రయము ఇస్తాడు. 3వ మాట చదువుదాం చూడండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగులకుండా ఆశ్రయముగాను వెట్ట తగులకుండా నీడగాను ఉంటివి. మరలా మనకు ఆ మాట కనబడుతుంది, నీడగాను ఉంటివి. ఎలా ఉన్నాడంట ఆయన? దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యము, శ్రమలో శరణ్యము, గాలివాన తగులకుండా ఆశ్రయము, వెట్ట తగులకుండా నీడ. శ్రమలో శరణ్యము ఆయనే, శ్రమలో ఆశ్రయము ఆయనే, నీడ ఆయనే. అందుకే దైవ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలు మనం గమనిస్తే ఆయన యొద్ద శ్రమలో ఆయన శరణు కోరి క్షేమమును పొందారు. ఈ వ్యక్తిని తీసుకువెళ్ళి సింహాల గుహలో తోశారు. అవునా? ఎవరైనా? దానియేలు. సింహాల గుహలో తోయబడగా భయంకరమైన పరిస్థితి, సొంత వారు లేరు, అతనిని సపోర్ట్ చేసేవారు తక్కువ. ఏం పర్లేదు, రాజుతో మేము మాట్లాడతాం అనేవారే లేరు. దేవుని మీద ఆధారపడి ఆయన రెక్కల నీడలను ఆశ్రయించి శ్రమలో ఆయనే శరణ్యము గనుక సంపూర్ణంగా దేవుని మీదే ఆధారపడ్డాడు. ఎక్కడ దోశారు? ఏకంగా సింహాల గుహలో తోయబడ్డాడు. దేవుడు అతనికి క్షేమమును దయచేశాడు. ఏమవ్వాలి? ప్రాణమే పోవాలి.
అసలు క్షేమమే లేని స్థితిలో కేవలము దేవుని ద్వారా భద్రపరచబడ్డాడు. సింహాల నోళ్లను మూసివేశాడు దేవుడు, అంతే. ఇది దేవుడు శ్రమలో మనకిచ్చే కాపుదల. భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మనకిచ్చే భద్రత. అందుకే అంటూ ఉన్నాడు, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యము. ఆ పట్టణం అంతా ఇశ్రాయేలు ప్రజలు నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ చనిపోతారు. కానీ ఈమె దేవుని శక్తిని గ్రహించింది, దేవుని కార్యమును గుర్తించింది. వారిద్దరిని లోపలికి వస్తే ఏం చేసింది? దాచిపెట్టింది. అవునా? ఎవరు? రాహాబు. అమ్మో, ఇది దేవుని కార్యం. ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణాన్ని నాశనం చేస్తారు, మా పట్టణాన్ని వారు ఆక్యుపై చేసేస్తారు, మేము ఓడిపోతాం. దేవుని శక్తి అది, దేవుని కార్యం అది. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎవరు శరణ్యము? ఆయనే శరణ్యమని నమ్మింది రాహాబు. వారిని జాగ్రత్తగా దాచిపెట్టి, ఇదిగో మీరు మా పట్టణాన్ని చుట్టుముట్టినప్పుడు, మా పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు, ఇదిగో ఈ పట్టణమును నాశనము చేసినప్పుడు నన్ను, నా కుటుంబాన్ని మాత్రం మీరు కాపాడండి. ఆయనే మనకు శరణ్యము. అందుకే షూలమ్మితి అంటుంది, ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. ఎలాంటిది ఆయన నీడ? ఎలాంటిది? 3 మాటలు దైవ గ్రంథంలో మనం గమనించాం. మొదటిది, కనుపాప వలె కాపాడతాడు అన్నాడు. 2వ మాట, రెక్కల క్రింద నీడను దయచేసి కాపాడతాడు అన్నాడు. 3వది, ఆయనే శరణ్యము అంటూ ఉన్నాడు. మనకు భద్రతను, క్షేమమును దయచేస్తాడు. శ్రమలో, శోధనలో, భయంకరమైన పరిస్థితుల్లో మనకు తోడై ఉండి ఆయనే మనలను నడిపిస్తాడు. అందుకే ఆయన నీడలో దాగి ఉంటే మనకు ఆనందం ఉంది, ఆయన నీడలో దాచబడి ఉంటే మనకు సంతోషం ఉంది. ఆఖరుగా 63వ కీర్తన 7వ వచనం కూడా చదువుదాం. ఈ 63వ కీర్తన 7వ వచనం. నీవు నాకు సహాయకుడివి ఇంటివి. 7వ వచనం. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను, ఉత్సాహధ్వని చేసేదను. అబ్బా, నీ రెక్కల చాటున నేను దాగి ఉంటే నా నుండి ఏమొస్తుందంట? ఉత్సాహ ధ్వని. ఐ విల్ రిజాయిస్ ఇన్ ద షాడో ఆఫ్ యువర్ వింగ్స్. నీ రెక్కల చాటున నేను దాగి ఉంటే, నీవు కనుపాప వలె నన్ను కాపాడితే, నీ రెక్కల క్రింద నన్ను దాచి ఉంచితే, నీవే నాకు శరణముగా ఉంటే నేనేమవగలను? నేను నీ యందు సంతోషించగలను. ఐ కెన్ రిజాయిస్. ఎంత మంచి మాట! నేను ఉత్సాహ ధ్వని చేయుదును. శ్రమలో, శోధనలో, మన ప్రతి పరిస్థితుల్లో ఆయన నీడలో మనము దాగి ఉంటే, దేవుని క్షేమమును ఆశ్రయించి ముందుకు సాగితే ఉత్సాహ ధ్వని మనము చేయువారముగా ఉంటాం. ప్రతి పరిస్థితిలో కూడా ప్రభువును ఆశ్రయించి అలాంటి ఆనందమును, ఆశీర్వాదమును పొందుదాం. ప్రభు మన కొరకు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. నేను ఉత్సాహ ధ్వని చేయుదును. ప్రభు కృప చూపితే ఆనందం, ఆయన క్షేమం ఇస్తే సంతోషం, ఆయన రెక్కల నీడలో సమాధానం.
ప్రభువును ఆశ్రయించి ప్రతి పరిస్థితిలో క్షేమమును ఆశీర్వాదమును పొందుదాము. మహోన్నతుడు అయిన తండ్రి, వాక్య ధ్యానంలో మీరు చూపిన కృపకై స్తోత్రాలు ప్రభువా. నీ రెక్కల నీడలో మమ్మను దాచి ఉంచే దేవుడైనందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యమును ప్రతి హృదయములో ఫలింప చేయండి. మీ బిడ్డలకు క్షేమమును నెమ్మదిని దయచేయండి ప్రభువా. విడువని ఎడబాయని దేవుడవు, ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. సమస్యలలో శ్రమలో జయమిచ్చి నడిపించండి. కృంగిన బిడ్డలను లేవనెత్తమని వేడుకుంటూ ఉన్నాం. అనారోగ్యముతో ఉన్న వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మీ కృప, మీ సన్నిధి ప్రతి బిడ్డకు తోడుగా ఉంచి మీరే నడిపించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు అత్యున్నత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.